మానవ సంబంధాలు రోజురోజుకు మంట కలుస్తున్నాయి. డబ్బుల కోసం ఎంతటికైనా తెగించే తత్వం మనుషుల్లో అలవాటవుతుంది. దాంతో అసలు ఏం చేస్తున్నాం అనేది తెలియకుండా మనుషులు ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఒక సంఘటనే కోల్కతాలో బయటపడింది. కూతురు చదువు భవిష్యత్తు కోసం అంటూ ఓ భార్య చెప్పిన కళ్ళబొల్లి మాటలను నమ్మిన భర్త ఆమె చెప్పినట్టే చేసి ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. మనం మాట్లాడుకుంటున్న ఆ భార్యాభర్తలు హౌరా జిల్లాలోని సంక్రేల్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక పాప. కూలి పని చేసుకుంటేనే రోజు గడిచే కుటుంబం కావటంతో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. దీంతో భార్యకు ఒక ఆలోచన వచ్చింది. కూతురు భవిష్యత్తుతో పాటు పెళ్లికి డబ్బులు అవసరం ఉంటాయి, మన దగ్గర డబ్బులు లేవు, అందుకే నీ కిడ్నీ అమ్మి ఆ డబ్బులు సమకూర్చుకుందాం అని భర్తతో చెప్పింది. మొదట్లో ఒప్పుకోని భర్త కూతురు కుటుంబ భవిష్యత్తు కోసమే కదా అని భార్య మాటలకు ఒప్పుకున్నాడు. అలా కిడ్నీ విక్రయం కోసం ఏకంగా ఏడాది తిరిగారు. చివరికి 3 నెలల క్రితం కిడ్నీ తీసుకోవటానికి ఒక వ్యక్తి దొరికారు. ఎలాగోలా కిడ్నీ ఇచ్చి 10 లక్షలు తెచ్చారు. అమ్మయ్య, డబ్బులు వచ్చాయి, మన కష్టాలు తీరిపోతాయని ఆ భర్త అనుకున్నాడు. కట్ చేస్తే డబ్బులతో ఆ భార్య రాత్రికి రాత్రే జంప్. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఆయనకు కూడా అప్పుడే తెలిసింది. ఎన్ని రోజులైనా ఆ భార్య ఇంటికి రాకపోవడంతో తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఊళ్ళలో వెతకటం మొదలుపెట్టారు. చివరకు బారక్పూర్ సుభాష్ కాలనీలో ఒక పెయింటర్తో కలిసి జీవిస్తున్నట్లు గుర్తించారు. వీరిద్దరూ ఫేస్బుక్లో పరిచయం అయ్యారని తెలిసింది. భర్త వెళ్ళి ఏంటి ఇది అని నిలదీస్తే నాకు నువ్వు అవసరం లేదు, ఏం చేసుకుంటావో చేసుకోపో అని బెదిరించింది. పైగా నీకు విడాకులు పంపిస్తా, వెయిట్ చెయ్యి అని చావు కబురు చల్లగా చెప్పింది. ఆమె ఇచ్చిన ట్విస్ట్కు ఏం చేయాలో అర్థం కాని ఆ భర్త వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య, ఆమెతో కలిసి ఉంటున్న పెయింటర్ రవిదాస్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే కిడ్నీ డబ్బులతో మహిళ పారిపోవటం కాదు, అసలు కిడ్నీ ఎక్కడ, ఎవరికి, ఎంతకు అమ్మారు అనేది మెయిన్ పాయింట్. పోలీసులకు ఇక్కడే డౌట్ వచ్చి వారిని విచారించడం ప్రారంభించారు. పోలీసులు ఇప్పుడు కిడ్నీ ఎక్కడ అమ్మారో తెలుసుకునే పనిలో పడ్డారు. పైగా ఇది నేరం కావటంతో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాస్త పక్కకు వెళ్ళి ఇంకో కొత్త సమస్య వీరి నెత్తి మీద పడింది.